నోట్ చేసుకుంటే కరిగిపోతుంది అది. వయబ్బా. నిజంగా చూపిస్తుంది. హాయ్ అండి. మినప జంతికలు ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే చాలా రుచిగా, అలాగే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కరకరలాడే జంతికలు సింపుల్గా అసలు ఆయిల్ పీల్చుకోకుండా చేద్దామా? ఇంకా నేనైతే ఒక 5 కప్పుల బియ్యంని ఇలాగా చక్కగా నీట్గా కడిగేసి, ఆ తర్వాత తడి బియ్యంని ఈ విధంగా వేయించుకొని, ఆ తర్వాత వాటిలో 1 కప్పు మినపప్పు వేసేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని, ఆ తర్వాత 1/2 కప్పు శనగపప్పు వేసేసుకొని ఈ విధంగా వేయించుకొని మనము గిర్ని పట్టించుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే తగినంత పిండిని తీసుకొని వాటిలో మనకు తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలిపి, ఆ తర్వాత కొంచెం వాముని ఇలాగ నలిచి వేసి వాటితో పాటుగా జీలకర్ర అలాగే నువ్వులు వేసి బాగా వేడెక్కినటువంటి ఆయిల్ వేసేసిన తర్వాత ఇలాగ బాగా కలిపి గోరువెచ్చని నీళ్లు పోస్తూ ఇలాగ కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత మనకేంటంటే ఆరకుండా పిండిని చూసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఒక బాండి వేసి, నేను ఎప్పుడు వాడే ఆయిల్ వచ్చేసి గోల్డ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇది చాలా చాలా లైట్గా ఉంటుంది. అలాగే నరనరాల ఉత్సాహం, తరతరాల ఫ్యామిలీస్ యాక్టివ్గా ఉండాలి అంటే ఇది నేషన్స్ నంబర్ 1 క్వాలిటీ, 39 సంవత్సరాల నమ్మకం ఓన్లీ మన గోల్డ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్కి సొంతం అండి. ఇంకా ఇప్పుడైతే పిండిని ముద్దలాగా చేసేసుకొని కారాల మిషన్లో ఇలాగ పెట్టేసుకొని ఇలాగ చుట్టలాగా వేస్తూ ఉన్నాను. అలాగే మన సిఐటిడి వాళ్ళు సూపర్ క్వాలిటీ హైజీనిక్ గురించి 7 టైమ్స్ అవార్డు కూడా ఇచ్చారండి. చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఎంత బాగున్నాయి కదా. అలాగే 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే పక్కాగా వెయిట్లో వచ్చేసి 910 గ్రాములు ఉండాలండి. మన గోల్డ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్లా అనమాట. చూసారా కారాలన్నీ చేసేసాను. ఈ గత 39 సంవత్సరాలుగా కోట్లాది గృహిణులు విశ్వసిస్తున్నటువంటి బ్రాండ్ గోల్డ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.